టు రాజా సాబ్ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంద్రి ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ అయితే రిలీజ్ అయింది కదా. రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో జరిగింది అనమాట. రెవెన్యూ సో ఆ లెవెల్లో జనరేట్ చేసిన అనమాట. ప్రీమియర్ షోస్ కి అయితే టికెట్స్ అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అయితే బీభత్సాన్ని అయితే సృష్టించారనమాట. ఎందుకంటే ట్రైలర్ బట్టి బజ్ అయితే హైప్ అయితే క్రియేట్ అయింది, బాగా అంటే బాగా హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years కష్టపడితే ఈ మూవీ విఎఫ్ఎక్స్ కానీ అండ్ క్వాలిటీ కానీ అండ్ సీజీ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సో 3 years కష్టపడి ఇక్కడ దాకా వచ్చారనమాట. కాకపోతే కొంతమంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే నెగిటివ్, వాళ్ళకి మైండ్కి ఎక్కువ, లేకపోతే వాళ్ళు ఏదో అవతార్ సినిమాల రేంజ్ లో ఊహించుకున్నారేమో, కానీ అందుకంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి తీసిన సినిమాకి సరిపోదు. కానీ మన అవతార్ సినిమాల లాగా ది అవెంజర్స్ మూవీస్ లాగా సో కావాలనుకుంటే కుదరదు కదా. ఎందుకంటే ఆ వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ బట్టి మూవీ ఉంటుందని కానీ చాలా మంది చెప్తున్నారు, చాలా మంది బాగోలేదని చెప్తున్నారు. కానీ సో మీరు వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మూవీ ఆ లెవెల్లో నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అంటే సో పెట్టిన ఎఫెక్ట్ కానీ క్వాలిటీ అవుట్పుట్ కానీ చాలా బాగుంది. అలాగే ప్రభాస్ గారి వింటేజ్ యాక్టింగ్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి అనమాట. ఈ సంక్రాంతికి మొత్తం ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా నవ్వుల పండుగ అంతా ఎంటర్టైన్మెంట్ మూవీసే. అండ్ ఈ మూవీ కొంచెం థ్రిల్లర్ జోనర్, అలాగే యాక్షన్ అండ్ డ్రామా సో కామెడీ జోనర్ లో ఉంటుంది అనమాట. ఈ యొక్క మూవీని మిగతా అన్ని ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి అనమాట. సో ది రాజా సాబ్ మూవీ అంటే రాజా సాబ్ మూవీ చాలా బాగా అనిపించింది నాకు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఆ థ్రిల్లింగ్ అనేది బాగా ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు నుంచి మీరు పెట్టిన ప్రతి రూపాయి అయితే మీకు తిరిగి వస్తుంది అనమాట. ఇకపోతే మన కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం, సీడెడ్ ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా థియేటర్స్ కాయలు అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి, అలాగే పండగ సెలవులు రేపటి నుంచి పండగ సెలవులు కాబట్టి, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి, సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో రెబల్ స్టార్ ప్రభాస్ గారి కళాక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మన ఏపీ తెలంగాణలో 2 స్టేట్స్ కలిపితే మాత్రం ఈ రోజు సో డే 2 అయితే మాత్రం కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట. ఈ లెవెల్ కలెక్షన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహని. సో కలెక్షన్స్ అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేసిందన్నమాట ది రాజా సాబు. ఇకపోతే కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ సో హిందీ ప్రతి లాంగ్వేజెస్ లో కూడా అన్ని లాంగ్వేజెస్ లో సమానంగా అయితే వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడంగానే ఇంత రెవెన్యూ జనరేట్ చేసింది నేను ఆశ్చర్యపోయాను అనమాట. హౌస్ఫుల్ ఇప్పటికి కూడా హౌస్ఫుల్ అయ్యే ఉంది, మీరు వెళ్ళి చూడండి, చెక్ చేయండి. కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ వరల్డ్ వైడ్ గా కూడా చాలా బాగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో అది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే సో 18.2 కోట్లు అయితే ఈ 2 రోజు కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. పెరుగుతాయి కొన్ని సంక్రాంతి ఫెస్టివల్ చాలా సినిమాస్ ఉన్నాయి కాబట్టి పెరుగుతాయి. 18.2 కోట్లు అయితే వచ్చినాయి. ఇకపోతే కర్ణాటకలో వచ్చేసి 12.6 లక్షలు అయితే వచ్చింది. ఇకపోతే హిందీలో అండ్ తమిళ్ మొత్తంలో అన్నిటికీ ఆల్రౌండ్ కలుపుకుంటే 1,50,00,000 అయితే వచ్చింది అనమాట. ఇకపోతే వరల్డ్ వైడ్ నార్త్ అమెరికాలో మాత్రం 1.5 సో 1.5K డాలర్స్ వచ్చాయి. సో ఇకపోతే సో మన యుఎస్ ఇక్కడ యూకే మాత్రం 1.5K వచ్చింది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలాంటి సో జనరేట్ చేయడం అనేది. మొత్తం ఓవరాల్ గా సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే సో మన ఇండియన్స్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 48.5 కోట్లు అయితే వచ్చింది అనమాట. 48.5 కోట్లు అయితే ఈ యొక్క 2వ రోజు కలెక్షన్స్ అయితే ది రాజా సాబ్ అయితే కలెక్ట్ చేసింది. బాగా జనరేట్ అనేది రెవెన్యూ బాగా జనరేట్ చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంత మంచి భారీ కలెక్షన్స్ వస్తాయి బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇంత బాగా దుమ్ముదు లేకుండా ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ బెస్ట్. సో చాలా బాగుంటుంది. ఆ యొక్క తమన్నా ఇచ్చిన బీజియం చాలా బాగా అనిపించింది నాకు కూడా. మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఈ 2వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.